ఏపీలో డిగ్రీ పాఠ్య ప్రణాళికను మార్చబోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 2 మేజర్ సబ్జెక్టుల విధానాన్ని తీసుకురాబోతున్నారు. అంతకుముందు మల్టీ డిసిప్లినరీ విధానంలో 3 సబ్జెక్టుల విధానం ఉండేది. గత ప్రభుత్వంలో 2023-24 విద్యా సంవత్సరం నుంచి దాన్ని తొలగించి సింగిల్ మేజర్, మరో మైనర్ సబ్జెక్టుల విధానాన్ని తీసుకొచ్చారు. సింగిల్ మేజర్ కారణంగా చాలా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అన్ని సబ్జెక్టులను అందుబాటులో ఉంచలేని పరిస్థితి ఏర్పడింది. మేజర్, మైనర్ సబ్జెక్టులను విద్యార్థులకు అందుబాటులో ఉంచితే అధ్యాపకుల సమస్య ఏర్పడుతుందని, ఇక కొన్ని సబ్జెక్టులను కొన్ని కళాశాలలకే పరిమితం చేశారు. దీంతో అనేక ఇబ్బందులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సింగిల్ మేజర్పై ఎప్పటి నుంచో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రంలో డిగ్రీ కరిక్యులం మార్పు చేసేందుకు ఉన్నత విద్యామండలి కమిటీ ఏర్పాటు చేసింది. కృష్ణా విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి వి వెంకయ్య చైర్మన్ గా 12 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యామండలి అకాడమిక్ అధికారి శ్రీరంగం ఈ కమిటీకి సభ్య కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఇక ప్రత్యేక ఆహ్వానితులుగా IIIT బెంగళూరు మాజీ డైరెక్టర్ ఎస్ సదాగోపన్, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా విల్మింగ్టన్ ఛాన్సలర్ అశ్విని కె వోలేటిని నియమించారు. ఈ కమిటీ 3 వారాలలో నివేదిక సమర్పించాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జ్ కార్యదర్శి కృష్ణమూర్తి తెలిపారు.